గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ 2019లో చంద్రబాబు గారు అన్ని కూడా ఆచితూచి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఎక్కడా కూడా ఒక లిమిట్ దాటకుండా ఏమీ దాటకుండా. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చంద్రబాబు గారిలో కూడా మంచి కసి కనపడుతుంది అనమాట. ఎక్కడికక్కడ రిటార్ట్లు కూడా చాలా గట్టిగా ఇస్తా ఉన్నారు. మొన్న హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సభకెళ్ళి మా వాలంటీర్లు మా కార్యకర్తలు అందరూ కూడా ఇంకా చేతులు మడత పెట్టాల్సిన టైం వచ్చింది అన్నాడు అనమాట. మడత పెట్టే టైం ఆ వచ్చింది. మనకి అందులో చూపిస్తారు చూసారా, చెన్నకేశవరెడ్డిలో లాస్ట్ లో బాలకృష్ణ చేతులు మడత పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంటాడు. సో అలా అవును. వచ్చి అందరిని భయపెట్టాలని చెప్పి చూస్తున్నట్టున్నారు. దానికి వాళ్ళ చంద్రబాబు గారు కౌంటర్ ఇచ్చారనమాట. మీరు గనక చేతులు మడత పెడితే మా కార్యకర్తలు కుర్చీ మడత పెడతారన్నారు. ఆ కుర్చీని మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టని మన మహేష్ బాబు అన్నారు, ఈ రోజు చంద్రబాబు అంటున్నారు. ఆ, హ్మ్. ఏంటి సార్ చంద్రబాబు గారి మారిన భాష గాని లేకపోతే ఆయన మారిన స్టైల్ గాని, ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ రోజుల్లో జనాలందరూ కూడా అగ్రెసివ్ లీడర్నే కోరుకుంటున్నారు. సో అవును. చంద్రబాబు గారు కూడా ఆ పందా ఎక్కడో పట్టుకున్నారు. మాటకు మాట దెబ్బకు దెబ్బ ఇంకా ఎలక్షన్స్ లో తేల్చుకుందాం అనేటట్టున్నారు. ఏమంటారు మీరు? కరెక్టే. అంటే కాకపోతే ఏంటంటే మొన్న 2019 ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేరు. ఉమ్, ఇప్పుడు 2019 తరువాత అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలోకొచ్చిన తరువాత ఉన్న పందా వేరు. మారిపోయింది చూడండి. ఉమ్, కేవలం చంద్రబాబు మాకు ఆ కుర్చీని మడత పెట్టి అని మాత్రమే అంటున్నాడు. ఉమ్, మరి కొడాలి గాని, వల్లభనేని వంశీ గాని, పేర్ని నాని గాని ఉమ్, ఎన్నెన్ని మాటలు మాట్లాడారండి. ఉమ్, అసలు ఆ పందాన్ని తీసుకొచ్చింది ఎవరు? అవును. జగన్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి కావాలని ఏరుకోరి వీళ్ళందరికీ మంత్రి పదవులిచ్చి తీసుకొస్తే అసెంబ్లీలో సైతం వినకుండా ఉమ్, ఎప్పుడొచ్చావని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని ఉమ్, అనిల్ కుమార్ యాదవ్ ఒంటి నిండా జల్లెడ పడేటట్టు బుల్లెట్లు దింపుకొని ఇంటికి పోయాడు. ఉమ్, ఇప్పుడు నరసింహపేట ఎంపీ ఇస్తే ఏదో వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేస్‌కే ఆయన పనికిరాడురా బాబు అని అంటే ఇప్పుడు నరసరావుపేట ఎంపీ అంట. అంటే ఉమ్, ఎవరో ఒకరిని బలి పశువుని చేయాల్సిందే గదా! ఉమ్, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఓడిపోవటానికన్నా ఎవడో ఒకడు గావాలి గదా! ఉమ్, అట్లాగా ఇప్పుడు ఆయనకి తూట్లు పొడిచేటట్టు మా నరసరావుపేట ఎంపీ ఇచ్చారు. రావాలి రేపు మా మా కాన్స్టిట్యున్సీకి కూడా వచ్చి మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రచారం జేయాలి గదా! ఉమ్, అడుగుదాం. ఏం సార్ బుల్లెట్ ఎంత దూరం దిగిందని అప్పుడు మేము గూడా అడుగుతాం. పోలవరంలో ఏడదాకొచ్చింది బుల్లెటు. ఉమ్, మీరు బుల్లెటేసుకొని ఊరంతా తిరగటమేనా? ఇంకేమన్నా చేసేదేమన్నా ఉందా? అని అడుగుతాం గట్టిగా. ఉమ్, కాకపోతే ఇప్పుడు అటు తిరిగి, ఇటు తిరిగి ఏడదాకొచ్చిందంటే ఒక సోఫిస్టికేటెడ్ మ్యాన్ కూడా ఉమ్, ఇంకా కుర్చీని మడతబెట్టే టైమొచ్చింది అని చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారనంటే ఇంకా రాజకీయాలు ఎటువైపుకి దారి తీసినాయి అనేది మనం టోటల్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, కాకపోతే మొన్నే వెంకయ్య నాయుడు గారు ఒక మంచి అద్భుతమైన లైన్ ఒకటి చెప్పారు. ఉమ్, అంటే ఇప్పుడు తెలుగు భాషలో ఉన్న అద్భుతమైన ఒక దీన్ని ఎవరు గుర్తించుకోవటం లేదు గానీ, ఉమ్, మొన్న వెంకయ్య నాయుడు గారు ఏమన్నారు? బూతులు మాట్లాడి, బూతులతో ప్రశ్నలు అడిగే వాళ్ళకి బూతులతోనే సమాధానం చెప్పండి. బూతుల్లోనే సమాధానం చెప్పండి అన్నారు. ఉమ్, అదేమిటండి తిట్టిన వాళ్ళని తిట్టమని వాళ్ళలాగానే మమ్మల్ని గూడా బూతులు తిట్టమంటున్నారనంటే, ఉమ్, నేను చెప్పింది నోటితో మాట్లాడే బూతులు కాదు, చేత్తో ఓట్లు వేసే బూతులు. ఈ ఉమ్, బూతులు మాట్లాడిన నాయకులందరికీ మీరు బూతుల్లో గట్టిగా సమాధానం చెప్పండి. ఎలక్షన్ బూతుల్లో సమాధానం చెప్పండి అని చెప్పారు. అది తెలుగు భాష యొక్క గొప్పతనం. ఉమ్, అదే ఇప్పుడు నమస్తే పార్వతీ పరమేశ్వరం అని ఒక లైన్ ఉంటది. ఉమ్, పార్వతి, పరమేశ్వరం అని. దాన్ని ఒక చిన్న గ్యాప్ ఎక్కడ పార్వతి, పరమేశ్వరం. దాన్ని ఒక అక్షరాన్ని ముందుకు కలిపి గ్యాప్ ఇస్తే నమస్తే పార్వతీప రమేశ్వరం అని కూడా అనొచ్చు. అంటే సేమ్ అదే. సేమ్ ఉమ్, వాళ్ళు ఇప్పుడు పార్వతి, పరమేశ్వరం. పార్వతి ముందొస్తే పరమేశ్వరుడు వెనకొస్తాడు. ఇప్పుడు పార్వతీప అన్నామనుకో ఉమ్, పార్వతీపతి అని అర్థం వస్తుంది. శివుడు ముందొస్తాడు రమేశ్వరం రమ మళ్ళీ అమ్మవారొస్తారు. ఇలాగనే ఒక తెలుగు భాషలో ఉన్న మంచి గొప్పతనాన్ని ఏమాత్రం గుర్తించుకోకుండా, ఏ భాషలోనైనా ఉండే చండాలం బూతులు. ఆ అవును. బూతుల్ని మాట్లాడుతూ రాజకీయాల్ని చేద్దాం అనుకునే వాళ్ళకి మరి బూతులతోనే గదా సమాధానం చెప్పాలి. ఎలక్షన్ బూతుల్లో గాదు. నేను చెబుతుంది నోటి బూతుల్లోనే.
తిట్టేవాడికి తిట్టే సమాధానం. ఇప్పుడు కోప్పడి గుడ్లెర్ర చేసి మీదకి వచ్చాడు అనుకోండి, ఆగు, మనం సామరస్యంగా మాట్లాడుకుందాం అని అంటే ఎవడన్నా వింటాడా? మనం కూడా గుడ్లెర్ర చూసి ఏందిరావే అని మనం కూడా చొక్కా మడత పెట్టి ముందుకు ఒక అడుగు దూకామనుకోండి, ఏంది ఈడు దూకుతున్నాడని ఆగుతాడు కదా. అట్లాగనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆ పందాన్ని పట్టుకున్నాడు. ఇక మీదట ఎట్టుంటుందో చూడాలి. మరి ఆ రెడ్ బుక్ అని నారా లోకేష్ ఒక ఎర్ర పుస్తకం ఒకటి తీసుకొని తిరుగుతున్నాడు ఈ మధ్య. దాంట్లో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏమేం చేస్తారు అనేది ఇవన్నీ ఏంటంటే వీళ్ళు 5 సంవత్సరాల మ్యాండేట్ లో చేసిన దానికి పర్యవసానాలు అనమాట. అవును. చంద్రబాబు మాటల్లో చూపించాడు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటన్నిటిని లోకేష్ ఈ చేతల్లో చూపిస్తాడేమో. అంటే ఇప్పుడు చూడండి, తమిళనాడు తరహా రెవెంజ్ పాలిటిక్స్. జయలలిత చీరబీకి అసెంబ్లీలో అవమానించారు, దానికి గాను ఆవిడేం చేయదలుచుకుందో బయటకు వచ్చి ఆవిడ ఏదో చేస్తుంది. కరుణానిధిని పోలీసులందరూ కలిసి చేతులతో ఇట్ట ఎత్తుకొని పంచెలు ఊడిపోయేటట్టు తీసుకెళ్లి లోపలేశారు. ఏం జరిగిందో చూశాం కదా. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా ఉంటది? వీటన్నిటికీ ఒక స్వస్తి చెబుతున్నట్టుగా స్టాలిన్ ఆ అమ్మా క్యాంటీన్, ఇప్పుడు మనకి అన్నా క్యాంటీన్ లాగా అక్కడ కూడా అమ్మా క్యాంటీన్లు ఉన్నాయి. వాటన్నిటి మీద నచ్చపోతే వద్దొద్దు, ఏది ఉంది ఎలా ఉన్నదాన్ని అలానే ఉంచండి అన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేశాడు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని చేయబోయాడు, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని. అదేమో కుదరతరా బాబు అన్నా కూడా వినిపించుకోవట్లేదు. ఇప్పుడు ఐఐటి మెడ్రాస్ అని ఉందండి, పేరుతోటే కలిపి ఉంటది, ఐఐటి మెడ్రాసే దాని పేరు అది. ఇప్పుడు మెడ్రాస్ మార్చేశారు, చెన్నపట్నం చేసేశారు, చెన్నై అంటున్నారు. ఇప్పుడు ఐఐటి చెన్నై అనాలి అని దాని పేరు మారుస్తారంటే ఎలాగా? అదే రిజిస్టర్డ్ నేమ్ ఐఐటి మెడ్రాస్. అట్లాగనే ఇప్పుడు దీనికి కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే అదేమన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కాస్త ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అయినట్టు, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్య ట్రస్ట్ అయినట్టు అదేమన్నా ట్రస్టా? కాదు కదా, యూనివర్సిటీ. దాని మీద సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలి. ఆ సర్టిఫికెట్ల మీద వచ్చే వాటన్నిటిని ఏ విధంగా మార్చటం కుదిరితే, పాత వాటిని ఏం చేయాలి, కొత్త వాటిని ఎలా ఇవ్వాలి అన్ని తెలుసుకోవాలి కదా. ఏమి తెలియదు జగన్మోహన్ రెడ్డికి. నిజంగా ఆయన బుర్రలో గుజ్జుందో లేదో కూడా తెలియదు. ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా చెప్తున్నాడు కదా, ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారనమాట, జగన్మోహన్ రెడ్డి ఏ పని అయినా సరే నిమిషాల్లో అయిపోవాలనుకుంటాడు, కానీ ఆయన ఉన్న పొజిషన్కి అక్కడికి వచ్చేది మామూలు సమస్యలు రావు కదా, అన్ని క్లిష్టమైన సమస్యలే వస్తాయి. క్లిష్టమైన సమస్యలకు కూడా నువ్వు ఏదో టప్మని ఇది కనుక ఇచ్చేస్తే ఏమవుతుంది, ఇలాగే అవుతుంది రాష్ట్రం అని చెప్పేసి ఆయన చాలా విపులంగా చెప్పాడు అనమాట. ఆ యాంకర్ ఏమో పాపం జగన్మోహన్ రెడ్డిని పొగిడించాలని పాపం చాలా ప్రయత్నిస్తున్నా సరే, ఆయన మాత్రం చాలా కుండబద్దలు కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి పంద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఎబిలిటీ కానీ రాష్ట్రాన్ని నడపడానికి సరిపడదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు సార్. మీరు అది చూసారో లేదో కానీ కంపల్సరీ చూడాల్సిన ఇంటర్వ్యూ అది. నేను చూశాను, ఖచ్చితంగా మాట్లాడారు. ఆయన జగన్మోహన్ రెడ్డి పందాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయనకు బాగా అర్థమైంది. అవును, అంటే వాళ్ళందరూ ముందు వేరే చాలా ఊహించుకున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అవును, పని చేస్తాడు రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఆలోచనలు కొంతన్నా ఇతనిలో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో పోతుంది. ఇక రాష్ట్రానికి ఇంత యువకుడైన వాడు సీఎం అయితే ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకున్నారు. మొత్తాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన ఒక్క సంవత్సరంలోనే అందరి ఆశల మీద నీళ్లు జల్లేశాడు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి ఏమిటి ఇలా ఉన్నాడు అని ఆశ్చర్యపోయే లాంటి పరిస్థితులు రాలేదండి. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టు లేక ఊరుకోవటమే గాని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏంటి ఎలా ఉన్నాడు, మనం ఊహించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈయన కాదు అని అనుకున్న లాంటి పరిస్థితులు అనమాట. కాకపోతే ఒకటి సార్ ఇక్కడ అంటే జనరల్ గా కూడా మనందరం కూడా రాజశేఖర రెడ్డి ఏదో గొప్ప నేత అనేది మనందరం చెప్పడం ఒకటి అలవాటు అయిపోయింది. కానీ నాకేంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఇలాగే చేశారు. కాకపోతే ఏంటంటే ఆయన సడన్ గా చనిపోవడం వల్ల ఒక గొప్ప నాయకుడిగా ప్రజల్లోకి ఏమన్నా ఇది వెళ్ళిపోయింది కానీ సెంటిమెంటల్ గా. బట్ ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నో హత్యలు చేయించారు. పులివెందులో మనము చూసాము, బీటెక్ రవి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పారు. అలాగే చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు, విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అన్ని అకృత్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.
నేనండి మీరు వైఎస్ఆర్ గొప్ప వ్యక్తిను ఇంకోటనో కాదు అదే. చెప్పుకొచ్చేది. ఉమ్, ఏం చేసిన ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్కళ్ళు మ్యానిపులేట్ చేయాల్సిందే. ఉమ్, మనం ఓపెన్ సీక్రెట్ ఒకటి మాట్లాడుకుందాం. ఉమ్, ఓటుకు డబ్బులు కట్టకుండా రాజకీయాల్లో పాల్గొంటున్న పెద్ద పెద్ద ఈ పార్టీలు ఏమున్నాయి? అదే. అదంతా ఓపెన్ సీక్రెట్. ఉమ్, ఓటు అని వాళ్ళు అందరూ పంచి తీరుతున్నారుగా. ఉమ్, కానీ రాజ్యాంగం ప్రకారంగా అది కూడదు. ఎలక్షన్ కోడ్ ప్రకారంగా అది కూడదు. ఉమ్, ఓటుని కొనకూడదు అనేది ఉంది కదా. అవును. ఈ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలిగా. ఉమ్, ఎవరన్నా మీరు ఇనిషియేటివ్ గా తీసుకొని పట్టిస్తే అని ఉమ్, అంటారు. మేము ఉమ్, పట్టియటం ఎందుకండి? మాకెందుకు దండగా? ఉమ్, మీకందరికి శాలరీలు ఇస్తుంది. మీకందరికి ఎందుకు వ్యవస్థలను ఏర్పాటు చేసింది? ఈసీకి గవర్నమెంట్ నుంచి ఎంతమందిని మనం వాళ్ళ కింద పనిచేయడానికి ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి పనిచేయడానికి పెడితే మీరేం గడ్డి బీగుతున్నారా? అదే కదా. ఏం గడ్డి ఆ, బీగుతున్నారండి? మీరు ఉమ్, పట్టుకోవాలి. మీరు ఉమ్, చేయాల్సిన పని మీరు చేయకుండా మేం పట్టించలేదు అనంటే ఏం గడ్డి బీగుతుండడానికి వచ్చారు మీరు? శాలరీలు ఎందుకు తీసుకుంటున్నారు? ఉమ్, ఇయ్యండి, కట్టండి మొత్తం. వెనక్కి గవర్నమెంట్ కట్టండి. అప్పుడు మేము పట్టుకొని మీకు అప్పచెబుతాం. మేమే పనులు చేసుకునే కాడికి, మేమే దొంగలను కొట్టుకునే కాడికి పోలీసులు ఎందుకు? మేమే తిరిగి పనులు చేసుకునే కాడికి రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఎందుకు? ఎందుకు ఈ డిపార్ట్మెంట్లు ఇన్నిన్ని శాలరీలు మీ నెత్తిన పోయటం ఎందుకు? ఉమ్, ఏం చేయను ఇవన్నీ? పట్టుకోవాలి. బాధ్యత మీది. విస్మరించారు. గుర్తు చేసే బాధ్యత మాది. ఉమ్, తిరిగి మళ్ళీ మీరు పట్టించకపోతే, మీరు తప్పు చేయకుండా ఉంటే శుద్ధులందరూ చెబుతారు. నీతులందరూ చెబుతారు. ఆచరించడానికి ఎవరు ఉండరు. ఉమ్, ప్రజలు మీరు ఆచరించాలని మాకు చెప్పటం కాదు. శాలరీలు తీసుకుంటున్నందుకు సిగ్గేమైనా ఉంటే మీరు ఆచరించాలి. మీరు మా కింద పని చేయటానికి ఒప్పుకొని వచ్చారు అని ఏ రోజైతే ఒప్పుకుంటారో ఆ రోజు మీకు బుద్ధొస్తుంది. ఇక్కడ ప్రజలే ప్రభువులు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రజలంతా నీచులు ఇంకెవరు లేరు. వాళ్ళంతా అధమ స్థాయి వాళ్ళు అన్నట్టుగా చూస్తారు. ఈ ఈ బ్యూరోక్రసీలో ఉన్న ఈ వైట్ కాలర్ జాబ్స్ వీళ్ళందరూ. ఉమ్, ఏంటో మొన్నటికి మొన్న ఈసీ మీనా ఏం చెప్పాడండి? మీరు గనక ఫామ్ 6 లో తప్పుడు తడకలతోటి ఏమన్నా ఇస్తేనో, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని. ఉమ్, అసలు ఫామ్ 6 గాని, ఫామ్ 7 గాని, ఫామ్ 8 గాని పెట్టటానికి ఎన్నెన్ని ఆస్కారాలు ఉన్నాయి. మనం ఏం ఫెసిలిటీస్ కల్పించాం. బల్క్‌గా ఒక పార్టీ వాళ్ళొచ్చి ఓట్లు తీసేయటానికి ఎక్స్ పార్టీ వాళ్ళ ఫాములన్నీ ఇస్తే మీరెందుకు తీసుకుంటున్నారు? అవి మీరందరూ వెరిఫై చేసి ఎందుకు తీసేస్తున్నారు? మీకు ఉమ్, సిగ్గుంటే మీకు మీకు మీ మీకేమన్నా సిగ్గుంటే మా మీద నీతులు చెప్పటం, మా మీద ఆరోపణలు చేయటం మానేయాలి. మీరు తీసుకుంటున్న డబ్బుకి మీరు ఏమి సమాధానం చెబుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని బెదిరించటం కాదు. ఏదన్నా అంటే మా కోర్టుకెళ్తాం, మీ మీద కేసులు పెట్టిస్తాం అని మా మీదకి రావటం కాదు. మీరు ఆలోచించుకోండి. మనం తీసుకుంటున్న శాలరీకి ఏమాత్రం న్యాయం చేయగలుగుతున్నాం? చేస్తున్నామా? చేయట్లేదా? ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. పిల్లల మీద ఒట్టేసుకొని చెప్పండి. డెఫినెట్ గా సార్. ఎందుకంటే మనకి మామూలుగా చూసుకున్నా సరే ఈ మన రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ లేకపోతే అసలు గవర్నమెంట్ లో ఎవరున్నా సరే మనది ఏమైనా తప్పు ఉండగానే మనం తీసుకొచ్చేసి ఫైన్లు వేసి పెనాల్టీలు వేసి రోడ్డు మీదకి లాగేస్తారు. వాళ్ళ దగ్గర ఎంత తప్పు ఉన్నా సరే మనం అడగడానికి కూడా లేదనమాట. అది మేము దీని తర్వాత కూడానండి కోర్టులో ఇది తప్పు అని చెప్పి వాళ్ళకి శిక్ష పడిన తర్వాత కూడా ఎంతమంది బ్యూరోక్రాట్స్ ఎంతమంది కోర్టులకు వెళ్ళి నిలువుగాళ్ల మీద నుంచొని కోర్టు జడ్జికి సమాధానం చెప్పట్లేదు. అవును. ఎంతమందికి శిక్ష పడలేదు చెప్పండి. అవును. వాళ్ళందరూ ఇప్పుడు మన జైల్లో ఉన్నారా? ఉహుం. వాళ్ళ ఏదన్నా ఇట్లాంటి బ్యూరోక్రసీ వాళ్ళ దాని మీద ఏదన్నా రాగానే ఆ శిక్షను కూడా కోర్టులు కూడా ఏం చేస్తున్నాయి? ఉహుం. సమాజ సేవ కింద మార్చేసి మీరు వెళ్ళి అనాథాశ్రమంలో అన్నం పెట్టండి, ఉహుం. పాయికానాలు గడగండి ఉహుం. మారుస్తున్నారు. మాకు కూడా మార్చండి ఉహుం. అలాంటివి. అదే. మాకు కూడా సేవ చేసుకుంటే మేము ఏదైనా తప్పు చేస్తే మేము ఉహుం. కూడా శిక్షణ సేవా రూపంలో అనుభవిస్తాం. ఉహుం. రోడ్డు మీద నుంచొని ఎండలో రోడ్డు మీద నుంచొని వచ్చే పోయే వాళ్ళందరికీ 1000 మందికి మంచినీళ్ళ గ్లాసులు అందించు అనంటే అందిస్తాం. అది కూడా సేవే కదా. ఉహుం. మాకు కూడా మార్చండి శిక్షలు. మమ్మల్ని మాత్రం తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. కఠిన కారాగార శిక్షలు వేస్తూ ఉన్నారు. వాళ్ళని మాత్రం ఎందుకు వదిలేస్తున్నారు? అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అసలు వ్యవస్థే ఒక ఒక ఎట్లాగైందంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పెత్తందారుడు, పేదవాడు ఆ ఆ భావన ఉంది చూడండి. ఉహుం. వ్యవస్థ మొత్తమే ఆ పెత్తందారీ వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. అవును.
మార్చాల్సిన అవసరం ఉంది. దీన్ని డెఫినెట్. మార్చాలి. ఒక మంచి నాయకుడు కావాలి. కాకపోతే ఇప్పుడు నాయకులే మారిపోయి వాళ్ళ పందాలోకి వెళ్ళిపోతున్నారు. మంచివాడు మంచివాడు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు కుర్చీలు మడత పెడతా అంట. కానీ ఈ టైంకి అది కావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు కావాల్సిందే, ఆ, కావడం లేదు కానీ ఉమ్, మంచి యా, మనం తెలుసుకోవాలిగా. అవును అవును, యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.